రాష్ట్రంలో అప్పులు అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చోరీతో పాటుగా వివిధ అంశాలపైన మాట్లాడారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. లైవ్ చూసాం. మిగతా అప్డేట్స్ చూద్దాం. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన బాల భరోసా ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ చేశారు. ఎప్పుడూ లేని విధంగా దివ్యాంగుల కోసం 50 కోట్లు కేటాయించినట్టు సీఎం వివరించారు. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లోనూ దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో పనిచేస్తుంది. మానవత్వంతో కూడుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు, కుటుంబానికి భారంగా మేము మారినమేమో అని మానసికంగా దివ్యాంగులు కుంగిపోతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం మీ పట్ల కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఆ విధంగా మీ అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొని ఎప్పుడు లేని విధంగా 50 కోట్ల రూపాయలు కేటాయించి ఈనాడు మీకు సహాయం అందించడమే కాకుండా మీకు అవసరమైన పరికరాలను అందించి ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది ఒక విశ్వాసాన్ని కల్పించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈనాడు మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ ఇక్కడి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.